స్ట్రక్చర్ నంబర్ 1. నేను ఉదయం టీ త్రాగకుండా ఉండలేను. నేను నీతో మాట్లాడకుండా ఉండలేను. అతడు సంగీతం వినకుండా ఉండలేడు. ఆమె అబద్ధం చెప్పకుండా ఉండలేదు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం కాంట్ హెల్ప్ డూయింగ్ సంథింగ్ను ఉపయోగిస్తాం. కాంట్ హెల్ప్ డూయింగ్ సంథింగ్ అంటే ఏదైనా ఒక పని చేయకుండా ఉండలేకపోవడం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ కాంట్ హెల్ప్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. నేను ఉదయం టీ త్రాగకుండా ఉండలేను. నేను ఉదయం టీ త్రాగకుండా ఉండలేను. I can't help having tea in the morning. I can't help having tea in the morning. నేను నీతో మాట్లాడకుండా ఉండలేను. నేను నీతో మాట్లాడకుండా ఉండలేను. I can't help talking to you. I can't help talking to you. అతడు సంగీతం వినకుండా ఉండలేడు. అతడు సంగీతం వినకుండా ఉండలేడు. He can't help listening to music. He can't help listening to music. అతడు వీడియో గేమ్స్ ఆడకుండా ఉండలేడు. అతడు వీడియో గేమ్స్ ఆడకుండా ఉండలేడు. He can't help playing video games. He can't help playing video games. ఆమె అబద్ధం చెప్పకుండా ఉండలేదు. ఆమె అబద్ధం చెప్పకుండా ఉండలేదు. She can't help telling a lie. She can't help telling a lie. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. అతడు టీవీ చూడకుండా ఉండలేడు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్ట్రక్చర్ నంబర్ 2. నేను ఆ పుస్తకం చదవకుండా ఉండలేకపోయాను. ఆమె ఏడవకుండా ఉండలేకపోయింది. మేము అక్కడికి వెళ్ళకుండా ఉండలేకపోయాము. వారు నవ్వకుండా ఉండలేకపోయారు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం కుడెంట్ హెల్ప్ డూయింగ్ సంథింగ్ను ఉపయోగిస్తాం. ఏదైనా ఒక పని చేయకుండా ఉండలేకపోయాను లేదా ఉండలేకపోయారు అని చెప్పడానికి కుడెంట్ హెల్ప్ డూయింగ్ సంథింగ్ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ కుడెంట్ హెల్ప్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. నేను ఆ పుస్తకం చదవకుండా ఉండలేకపోయాను. నేను ఆ పుస్తకం చదవకుండా ఉండలేకపోయాను. I couldn't help reading that book. I couldn't help reading that book. ఆమె ఏడవకుండా ఉండలేకపోయింది. ఆమె ఏడవకుండా ఉండలేకపోయింది. She couldn't help weeping. She couldn't help weeping. అతడు ఆమెతో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. అతడు ఆమెతో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. He couldn't help talking to her. He couldn't help talking to her. మేము అక్కడికి వెళ్ళకుండా ఉండలేకపోయాము. We couldn't help going there. We couldn't help going there. ఇప్పుడు మీకు
ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. వారు నవ్వకుండా ఉండలేకపోయారు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.